కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటారు. వాళ్ళు బిజినెస్ తెలియ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు, సెల్ఫ్ ఎఫర్ట్ మీద ఫోకస్ చేస్తారు. అప్లైన్ ది సపోర్ట్ తీసుకొని గ్రో అవ్వాలనుకుంటారు. వాళ్ళకి మీరు గోల్ సెట్టింగ్ చేసి మంత్ టార్గెట్ ఇస్తూ మంత్ ని వర్క్ చార్ట్ ప్రిపేర్ చేస్తూ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పర్ఫెక్ట్ గా మీకు టీవీలు ఇస్తారు, పర్ఫెక్ట్ గా గ్రో అవుతారు. అది వచ్చి రింగింగ్ మోడ్, అది సక్సెస్ఫుల్ మోడ్. అది ఆ రకంగా మీ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ఎంత హోమ్ మీటింగ్స్ చేస్తారు, ఎంతవరకు వాళ్ళకి మీటింగ్స్ చేస్తారు, ఎంతవరకు ఆ టీంలో మీరు పనిచేస్తారు, మీకు పెద్ద పెద్ద టీవీలు వస్తాయి. ఇది రింగింగ్ మోడ్. రెండోది మోడ్ వైబ్రేషన్ మోడ్. 60% మీది డౌన్లైన్స్ వైబ్రేషన్ మోడ్ లోనే ఉంటారు. అప్లైన్ ఫోన్ చేసి ప్రెషర్ ఇచ్చే వరకు కనిష్టం పర్సనల్ పీవీ కూడా మంత్లీ రాదు. ఉందా? అప్లైన్ ప్రెషర్ కావాలి, ఫాలో అప్ కావాలి, ఎప్పటి వరకు అది ఉండేలే. వీళ్ళు చేయరు, మాక్సిమం అలాగే ఉంటారు. స్టార్టింగ్ స్టేజ్ లో మాక్సిమం జనాలు అలాగే ఉంటారు వైబ్రేషన్ మోడ్ లో. సో ఈడ మీది 40 to 50% టైం పోతుంది. ఎందుకంటే వెస్టీజ్ లో సక్సెస్ మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. వెస్టీజ్ లో స్టార్టింగ్ లో కష్టాలు ఉన్నాయని మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఫ్యూచర్ ఏముంది మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. సో మీరు ఫోర్స్ఫుల్ గా తీసుకురావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చిన్న పాప ఉండేప్పుడు మీరు మీ మదర్ అదేమేమో పాటలు వేసి రైమ్స్ ఇచ్చి మీకు తెప్పిస్తుంది. అదేంటంటే చందామమ్మ చూడరా అని చెప్పి, అది చందామమ్మ చూసి కూడా మీరు తిరగలంటే రైట్. సో వైబ్రేషన్ మోడ్ లో ఒక అప్లైన్ది ఒక మదర్లీ కేర్ ఉంటుంది. ఒక అప్లైన్ టఫ్ అవ్వచ్చు, ఒక అప్లైన్ రఫ్ అవ్వచ్చు, కానీ వాడు మీ బెటర్మెంట్ కి అది రఫ్ అండ్ టఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మీరు అర్థం చేసుకోవాలి. వైబ్రేషన్ మోడ్ లోనే మాక్సిమం ఉంటారు. మీ పని ఈడే ఉండేది. థర్డ్ కేటగిరీ సైలెంట్ మోడ్. సైలెంట్ మోడ్ వచ్చి ఇది మంచి హస్బెండ్ మెటీరియల్. పెళ్లి చేసుకుని లేడీస్ కి ఆడవాళ్ళకి మంచి హస్బెండ్ మెటీరియల్. ఏం చెప్తే కూడా ఓకే ఎస్ బాబు చేస్తావా, కౌంట్ డైరెక్ట్ ఓకే, ఇది చేసుకుంటావా 100% అవుతుందా, చేసుకుంటావా నో ప్రాబ్లం. రెసిస్టెన్సే ఉండలే. ఏమన్నా రెసిస్ట్ చేస్తే కదా మీరు మోటివేట్ చేసేది. అన్ని దాంట్లో ఓకే బాబు దూకుతావా ఎస్. ఇది డేంజరస్ కేటగిరీ. ఇది ఈడ టైం వేస్ట్ చేయకూడదు. నాలుగో కేటగిరీ ఏరోప్లేన్ మోడ్. అందుబాటులోనే ఉండాలి వీళ్ళు. ఈ కేటగిరీ డౌన్లైన్స్ ఎలా ఉంటారు తెలుసా? 2వ తేదీ ఛాంపియన్స్ డేకి అప్లైన్ ముందు వచ్చి చెప్తారు. వాడు ఉండేది బ్రాంజ్. అప్లైన్ వచ్చి చెప్తారు. అప్లైన్ ఈ మంత్ నేను స్టార్ డైరెక్టర్ ని విత్ 3 leg ఎల్ఓపి. అప్లైన్ హ్యాపీ. అమ్మో స్టార్ డైరెక్టర్ 3 leg ఎల్ఓపి చేరవై. వా చంద్రుడు 2వ తేదీ ముడితే చెప్పండి మళ్ళీ ఎందుకు వాళ్ళకి ढूंढते रह जाओगे. అప్పుడే చూస్తాడు ఎక్కడ వీడు స్టార్ అని చెప్పి అప్పుడే వేసేస్తాడు. 30th ఇవ్వద్దు సేల్స్ క్లోజింగ్ ఎట్లా పట్టి మీకు లెవెల్ చెప్పించాలి అని వాళ్ళ ఇంటి ముందు తీసుకుంటాడు. డేకి రాదు, నైట్ వచ్చేస్తాడు కదా. మాది జెంట్స్ ఏముంది పని సార్, మా లైఫ్ లో ఒక 2 దీనికి గురాయిస్ మనం చూసేకెళ్ళాలి. ఒకటి సూర్యుడిని కోపంగా గురాయిస్ చూసేకెళ్ళాలి, మాది కడలిపోతాడు. అదే రకంగా భార్యకి కూడా గురాయిస్ చూసేకి. రైట్. రెండవది మాది లైఫ్ ఏముంది, కేఎస్ఆర్టీసీ మీది ఏ కేఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర బస్సు ఉంటుంది కదా, ఆ బస్సు లాగా ఉంటుంది. డే టైం ఎక్కడ పారాడచ్చు, వికారాబాద్, నిజామాబాద్, అది నైట్కి షటిల్ రావాల్సింది కదా. సో వాడు కూడా డౌన్ లైన్ నైట్ బండి కొంచెం వస్తాడు, వచ్చి బండి ఆపి ఇంటి లోపలికి పోతాడు.
అప్లైన్ అంతా నజారా చూస్తూ ఉంటాడు. చూసుకొని ఇంటికి వెళ్ళక ముందు ఒక మర్యాద, ఫోన్ చేసి వెళ్దాము అని ఫోన్ చేస్తాడు. రే మాలకం ఎక్కడున్నావు అని చెప్తే వాడు చెప్తాడు, ఉండేది హైదరాబాద్. అప్లైన్ చెప్తాడు, అన్నా ఇప్పుడే చెన్నై దిగాను అన్నాడు. ఇప్పుడే చెన్నై దిగాను. అవునవును, నువ్వు చెన్నై దిగుతా ఉంటే నేను చూస్తా ఉంది, నేరుగా మీ ఇంట్లో కూర్చోవాలి. ఇది వచ్చి ఏరోప్లేన్ మోడ్ జనరల్. ఈ మోడ్ లో ఎవరెవరు వస్తారు తెలిసిన? బామర్ది. ఏం చెప్పలే, సపోర్ట్ ఇన్ని ఇవ్వాలి, లేకపోతే ఇంట్లో ఉంది కదా పూజ. రైట్. రెండోది బాల్య స్నేహితుడు సార్, లవ్లీ ఫ్రెండ్ సార్. సెకండ్ స్టాండర్డ్ నుండి జట్టులో సిగరెట్ తాగితే మేము వాడికి వందగా అవుతుందా సార్? రే బాబు, వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యలే, నీకు కూడా ఇచ్చేయగలరు బాబు. కొద్దిగా ఈ ఒక 2 కేటగిరీలు ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్ తో కలిపి మంచి హైదరాబాద్ బిర్యానీ తిరిగింది, సూపర్ బిర్యానీ కొట్టచ్చు. ఫ్రెండ్స్, రిలేటివ్స్. బిజినెస్ లో మాత్రం వాడు పెద్దగా హెల్ప్ చేయరు, బిజినెస్ లో మాత్రం సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఈ కేటగిరీలో మీరు మీ టైం పెద్దగా వేస్ట్ చేయకూడదు. ఆర్ యు విత్ మీ? అర్థమైందా? ఈ రకంగా ఎక్స్పీరియన్స్ అయిందా మీకు? రైట్. నార్మల్గా ఇలాగే ఉంటుంది. సో మీరు ఇప్పుడు మీకు తెలివి వచ్చినప్పుడు మీరు మీ ఫ్రంట్ లైన్ అట్లీస్ట్ ఎవరు జొత్త మీరు పనిచేస్తూ ఉంటారో వాడు ఏ మోడ్లో ఉండాలని కొద్దిగా మీ మొబైల్లో టిక్ చేసుకోండి. ఫోన్ రాగానే తెలుస్తుంది, ఆహా వీడు ఏరోప్లేన్ కూడా. రైట్. రింగింగ్ మోడ్ వాళ్ళకి సగం రింగింగ్ తీసుకోవాలి, ఫోన్ వైబ్రేషన్ మోడ్ కి పక్కగా తీసుకోవాలి, కానీ సైలెంట్ మోడ్, ఫ్లైట్ మోడ్ కొద్దిగా అవాయిడ్ చేసుకోవాలి. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. తర్వాత మళ్ళీ మనం